ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంఘమంతటికి. అదే రీతిగా ఫేస్బుక్ ప్రేక్షకులకు మరి వాక్యం వింటున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు వర్తమానము పొరపాటు దిద్దుబాటు, మిస్టేక్ అండ్ కరెక్షన్ అని ఇంగ్లీష్లో అంటారు. మిస్టేక్స్ అండ్ కరెక్షన్స్ ఆఫ్ ఎర్రర్స్ అని బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు ఉంటుంది. దాంట్లో మన తప్పులు, పొరపాట్లు, దిద్దుబాట్లు, కరెక్షన్స్ చేసుకోవడం. ఈరోజు వర్తమానం అదే. మన తప్పులు, పొరపాట్లు, చిన్న మరి తప్పులు, పెద్ద తప్పులు, ఇది చిన్నదే కదా, ఇది పెద్దదే కదా అని చాలామంది తప్పులను చాలా ఈజీగా తీసుకుంటూ తప్పుల మీద తప్పులు చేస్తూ మరి దేవుని దగ్గర ఆయాసకరమైన మార్గాన్ని ఎంచుకుంటూ మరి దాంట్లోనే ప్రయాణం చేస్తూ ఉంటారు చాలామంది విశ్వాసులు. ఈ రోజున వర్తమానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు 19వ కీర్తనలు 12వ వచనము ఒక మాట, దేవుని వాక్యము, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. చాలండి, దేవుడు మాటలు దీవించను గాక. తప్పులు ఎవరైనా కనుక్కుంటారా ఈ లోకంలో అంటే ఎవరు, చాలా తక్కువ మంది కనుక్కుంటారు. కరెక్షన్ చేసుకోవడానికి దిద్దుబాటు చర్యలు దిద్దుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. నాకు తెలిసినంత వరకు తప్పులు చేసేవాళ్ళు ఎక్కువ, దిద్దుకునే వాళ్ళు తక్కువ. దేవుని సేవకులతో సహా తప్పులు చేసిన వారిని దేవుడు శిక్షించినప్పుడు సరిచేసుకున్నారు. పాత నిబంధనలు చూస్తాము, కొత్త నిబంధనలు కూడా మనం చూస్తాము. అనేక భక్తుల విషయాలు అందరి గురించి చెప్పాలంటే టైం లేదు కనుక కొందరి గురించి మాత్రం నేను చెప్పాలని ప్రభు నన్ను ప్రేరేపించి ఉన్నాడు. ఈ వర్తమానం నేను శుక్రవారం దినము నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా నాకు బయలుపరిచాడు. శుక్రవారం నేను వాక్యంను చాలా సంతోషించాను. ఈ వాక్యంను సిద్ధపరచుకునేటప్పుడు ఈ రోజున ప్రియమైన దేవుని సంగమా, గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప భక్తులు, గొప్ప గొప్ప రాజులు, మరి మొదటిగా రాజు నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది దావీదు మహారాజు రాశాడు కనుక తన పొరపాట్లు ఎవరు అనుకుంటారని రాసిన దావీదు గురించే మనం మొట్టమొదటిగా చెప్పుకుందాం. దావీదు అనగా ప్రియుడు అని అర్థం. దావీదును దేవుడు ఏమంటాడే, నా హృదయానుసారుడు అంటాడు. నా హృదయానుసారుడు. ఎప్పుడు హృదయానుసారుడు అయిపోయాడంటే దేవునిలో పశ్చాత్తాపడిన తర్వాత, తన తప్పులు తెలుసుకున్న తర్వాత హృదయానుసారుడు అయ్యాడు. అంతవరకు హృదయానుసారుడు కాలేదు. అంతవరకు లోకానుసారుడు, యుద్ధవీరుడు, శూరుడు, అందరినీ చంపాలి, రాజ్యంలో నేనే గొప్పగా ఉండాలి అనుకునే వ్యక్తి, రాజ్యకాంక్ష, కీర్తికాంక్ష, ధనకీర్తి కూడా ఉండొచ్చు, డబ్బు సంపాదించాలి, చాలా కీర్తి వచ్చింది. ఎప్పుడైతే జీవం గల దేవుని సన్నిధికి వచ్చాడో అప్పుడు మాత్రమే తను మార్చబడ్డాడు. దయచేసి ఒక మాట చూద్దాం. 2వ సమూయేలు గ్రంథంలోకి వెళ్తే కనుక అక్కడ 11వ అధ్యాయంలో మనం చూస్తామండి ఆయన తప్పిదములు ఏమున్నాయో. ఆయన తప్పిదము ఒక గ్రేట్ మిస్టేక్, ఒక పెద్ద తప్పిదం చేశాడు. అదేంటంటే వసంతకాలం. జాగ్రత్తగా మేము చదువుతున్నాం. వసంతకాలం వచ్చిందండి. రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులనందరినీ పంపగా. చాలు సిస్టర్, దేవుని స్తోత్రం. అంతవరకు ఆగండి. ఇక్కడ వసంతకాలము మామూలుగా రాజులందరికీ కూడా యుద్ధాలు చేసే సమయం అది. అంటే ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం యుద్ధం ప్రకటించుకునే సమయంలో అందరినీ పంపించేశాడు. ఈయన మాత్రము మరి అంతఃపురంలో ఉండిపోయాడు రాజుగారు. 2వ వచనం నుంచి మనం చూద్దాం, టైం లేదు గనక మనకు. ఒకనొక దినమున ప్రొద్దుగ్రింకిన వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యనైన బెత్షెబా అని తెలియజేయగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పూర్తిగా డీటెయిల్స్ వచ్చేసినాయి. ఇంకా రాజుగారు తలుచుకుంటే రాజుగారు తలుచుకుంటే అడ్రస్ కొదవా ఏముండదు. మన పోస్ట్ మ్యాన్ కూడా కనుక్కోలేడు కొన్ని అడ్రస్లు, కానీ రాజుగారు చెప్తే ఆర్డర్ ఇస్తే తప్పనిసరిగా అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి.
ఇక్కడ ఊరియా భార్య బత్షెబా అని తెలిసిపోయింది. వెంటనే ఆమెను పిలిపించాడు. ఓ పాపం చేసేసాడు, వ్యభిచారం అనే పాపం చేశాడు. రాజుగారు తలుచుకుంటే ఇంకా దేనికి అడ్డు లేదు. ఇక రాజుగారు తలుచుకున్నారు అంతే. ఒక భయంకరమైన పాపముగా దేవుడు ఎంచుతున్నాడు. గమనించండి, తర్వాత విషయాలు మనం గమనించి చూస్తే, ఊరియా యుద్ధం నుంచి వచ్చినప్పుడు నీ భార్య దగ్గరికి పోయా అంటే కూడా ఆయన వెళ్ళకుండా అందరూ యుద్ధం చేస్తూ ఉంటే, మన సైనికులంతా యుద్ధంలో ఉంటే నేను ఒక్కనే నా భార్య దగ్గరికి వెళ్ళి సుఖించాలా లేదు అని చెప్పి ఆయన అక్కడే ఉంటాడు. రాజమందిరంలో నుండి అక్కడే ఉండి ఆయన నిద్రపోయి మళ్ళీ లేచి తర్వాత రోజు కూడా వెళ్ళకపోతే సరే మంచిదని చెప్పి ఒక లెటర్ రాసిస్తాడు ఆయన. ఆ లెటర్ ఏమని చేస్తాడు, యోవాబుకు ఒక లెటర్ రాసి ఆ లెటర్ కూడా ఎవరికి ఇస్తాడంటే ఊరియాకే ఇస్తాడు. ఏమని రాశాడు లెటర్లో అంటే, ఊరియా యోవాబుతో యుద్ధశూరులు ఎవరైతే ఉంటారో బలమైన యుద్ధం చేసేవారు ముందు ఉంటారు కదా, వారి మధ్యలో పెట్టేసేసేయి అని అన్నాడు. ముందు పెట్టు యుద్ధంలో అని చెప్పాడు. ముందు పెడితే చచ్చినట్టు చచ్చిపోతాడు, ముందు పెడితే తప్పనిసరిగా చస్తాడు అనే ఉద్దేశంతో ఆయనను కావాలని ఊరియాను చంపించడానికి వేసిన ప్లాన్. రాజుగారు ప్లాన్ వేసేసారు, వాడిని చంపేస్తే వాని భార్య నా సొంతం అయిపోతుంది అనేసి. చూసారా ఎంత భయంకరమైన ఆలోచన. రాజుగారు చేసిన పొరపాటు ఆ స్త్రీని చూడటమే. స్త్రీని చూశాడు, వెంటనే తప్పిదం చేశాడు, ఆడికి ఎక్కడికి వదిలిపెట్టలేదు. ఆమెను సొంతం చేసుకోవాలంటే అడ్డుగా ఎవడున్నాడని చూస్తే అడ్డుగా ఊరియా కనపడుతున్నాడు, భర్త కనపడుతున్నాడు. అంతే, భర్తను అడ్డు తొలగించేశాడు. ఇక్కడ ప్రియమైన దేవుని సంఘమా, దేవునికి మాత్రం చాలా ఆయాసం అనిపించింది. ఆ ఊరియా చనిపోయాడు, కానీ దేవుని మనసులో అది ఉండిపోయింది. గమనించి చూసినట్టయితే ఒక మాట 27వ వచనంలో చూసినట్టయితే 2వ రాజుల గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 27వ వచనంలో, అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించగలగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండేను అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు చేసింది పెద్ద తప్పు అని చెప్పి దేవుడు ఎంచుతున్నాడు అండి. మనుషులు ఎంచట్లేదు. మనుషులు ఏమి ఎంచుతారు చెప్పండి? తప్పు ఎంచితే వాని తల తీసేస్తారు అంతే. రాజుగారు నువ్వు తప్పు చేశారంటే నువ్వెవడరా నాకు చెప్పడానికి, ఎవరు అక్కడ అని చప్పట్లు కొట్టగానే వస్తారు అంతే. వీడిని తీసుకెళ్ళి మరి జైల్లో వేయండి, లేకపోతే వీడిని తల తీసేసి అక్కడ పడేయండి, వేలాడదీయండి అంటాడు. ప్రియమైన దేవుని సంగమా, దయచేసి గమనించండి. మనకు జీవం గల దేవుడు, కన్నులుండి చూసే దేవుడు యెహోవా ఈరే చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడుగా ఉంటున్నాడు. చాలామంది అనుకుంటారు తప్పిదం చేస్తే పర్వాలేదు, దేవుడు చూస్తాడా, ఏం కాదు, నేను తప్పు చేయొచ్చు అని. చాలామంది విశ్వాసులే కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళే కానీ తప్పిదములు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ప్రతిదాన్ని లెక్కిస్తూ ఉంటాడు. కౌంట్ ఉంటుందండి, లెక్క చెప్పవలసినదే మనం తప్పనిసరిగా. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే లెక్క చెప్పిన తర్వాతనే వెళ్ళాలంట, అంతవరకు వెళ్ళనివ్వడు దేవుడు. నువ్వు అక్కడ ఆగిపోవలసినదే, పరదేశు అనే ప్రాంతంలో నిలబడవలసినదే. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి పరదేశు నుంచి నిన్ను పరలోకం పంపించాలా, నరకానికి పంపించాలా, ఆయన తీర్పు తీరుస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన లెక్క తీరుస్తాడు. ఆయన లెక్కలో నువ్వు ఉంటే గనక, లేక దేవుని రాజ్యంలో నీ పేరు లెక్కించబడి ఉంటే, కంప్యూటర్లో నీ పేరు రాయబడి ఉంటేనే అక్కడ పర్మిషన్. అంతవరకు అక్కడ ఉండాల్సింది నువ్వు. రెండవ దొంగతో నీవు నాతో కూడా పరదేశులో ఉండు, అక్కడ ఉంటావు అంతే. అంటే నువ్వు పరలోకంలోకి వచ్చేసావని కాదు, అక్కడికి వచ్చినాక నీ లెక్క ఏందో తేలుస్తా, అక్కడ ఉండు. తప్పనిసరిగా లెక్క తేలుస్తాడండి దేవుడు. ప్రతి ఒక్కరు కూడా లెక్క తేలుస్తాడు. తేలుస్తున్నాడు కనుక పనికి రాని వాళ్ళందరినీ దేవుడు తీసేసుకుంటున్నాడు. కరోనా పేరిట పనికొచ్చేవాడిని పెడుతున్నాడు ఇక్కడ దేవుడు. గత సంవత్సరంలో ఇదే టైంలో, ఇదే దినాల్లో నేను కరోనాకు లోనైనప్పుడు దేవుడిని పని చేయాలని దేవుడు తెలుసుకొని ఉన్నాడు కనుక నాకు ఆయుష్కాలం పెంచాడు. ఇక నిలబడి వాక్యం అందిస్తున్నా. లేదంటే దేవుడు పిలుపు వచ్చేది, వెళ్ళిపోయేవాడిని. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు లెక్కిస్తాడు. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని సంగమా. రాజైన దావీదు గర్వముతో ఆ పని చేశాడు. నన్ను ఎవడడుగుతాడు అనే ఉద్దేశంతో, నన్ను ఎవడడుగుతాడు లెక్క అనే ఉద్దేశంతో ఆ పని చేశాడు.
ఇదే 12వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలోకి వెళ్ళి చూస్తే కనుక అక్కడ నాతాను ప్రవక్తను పంపించాడు. అక్కడ నాతాను ప్రవక్త వెళ్ళి ఆయన లెక్క తేలుస్తున్నాడు. నాతాను ప్రవక్త రాజైన దావీదు దగ్గరికి వెళ్ళి నువ్వు చేసింది తప్పు అని చెప్పాడు. 10వ వచనంలో వెళ్ళి చూద్దాం. నీవు నన్ను లక్ష్యము చేయక, దేవుడు అంటున్నాడు ఆ నాతాను ప్రవక్తతో, నీవు నన్ను లెక్కించకుండా హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లుగా తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగుతున్న ఎప్పుడు యుద్ధాలే. ఈ రోజు కూడా యెరూషలేములో ప్రతిరోజు కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా వాళ్ళు భయం గుప్పిట్లోనే జీవిస్తున్నారు. కారణము దావీదు చేసిన తప్పిదము, ఈ రోజున వాళ్ళకున్న శాపం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని కృప లేదంటే దేవుని కృప కూడా వారితో ఉంది. శాపం వెంటాడుతుంది. దయచేసి గమనించండి. కానీ దావీదు మహారాజుకి అంతటితో వదులుకోలేదు. దేవుని మొరపెట్టుకున్నాడు. తప్పును గ్రహించాడు. ఆమె ద్వారా పుట్టిన కుమారుడు చచ్చిపోయాడు. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతం మరణమే. మనకు ఈ రోజున పాపం వలన వచ్చే జీతం మరణం కనుక మరణానికి ఆహుతి కాకుండా చిన్న తప్పిదములు చేసి చిన్న పొరపాట్లు, ఇది చిన్న పొరపాటే కదా అని అంటారు. చిన్న పొరపాటు పెద్ద పొరపాట్లే కనుక జాగ్రత్త సుమా. దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు మహారాజు పశ్చాత్తాపపడ్డాడు. ఎప్పుడు పశ్చాత్తాపపడ్డాడో కీర్తనలు 51 మనం చూస్తే కనుక అక్కడ మరి చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే అక్కడ తను ఎట్లా పశ్చాత్తాపపడుతున్నాడో 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదివినట్టయితే అక్కడ మనకు తెలుస్తుంది ఎంత చక్కగా పశ్చాత్తాపపడుతున్నాడో. ఈ రోజున మనం కూడా తప్పిదములు చేసిన వారు పశ్చాత్తాపపడవలసినది దేవుని వాక్యానుసారంగా చదవండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు బాగా కడుగు. సబ్బేసి కడుగుతావో లేకుంటే ఇంకేమేసి కడుగుతావో కడుగుమంటున్నాడు. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నేను తెలిసి చేసిన తప్పిదములయ్యా. చెప్పి మొత్తుకుంటున్నా కూడా తప్పిదములు చేస్తూ ఉంటారు విశ్వాసులైన వారు కొంతమంది. అదే తప్పు మళ్ళీ చేస్తూ ఉంటారు. ఇక్కడ దావీదు రాజు దేవుడు నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చినా అని జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా నువ్వు ఎక్కడున్నావయ్యా? పశువుల పాకలో ఉన్నావు. గడ్డి కోసుకుంటూ, పశువులను మేపుకుంటూ, పాలు విసుకుంటూ, దానిలతో బతుకుతున్న నిన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే నువ్వేం చేస్తున్నావయ్యా? నీకు లెక్క చెప్పేది లేదా? నాకే అందరు లెక్క చెప్తారని చూస్తున్నావా అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ప్రధానమంత్రికి లెక్క లేదా అంటే ప్రధానమంత్రి కూడా లెక్క అడుగుతాడు దేవుడు. రాష్ట్రపతిని లెక్క అడుగుతాడు దేవుడు. రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ అయినంత మాత్రాన ఆయన లెక్కలు అడగడు. ప్రధానమంత్రి ఏం చెప్తే అది చేసేమని చేయడం అని కాదు. లెక్క ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి సైతము, ఆయనకు సైతం ప్రతి ఒక్కరు కూడా లెక్క ఉంటుంది కంపల్సరిగా. ముక్కుకు లెక్క ఉండదని కాదు, ముక్కుకు కూడా లెక్కనే, అన్నిటికీ లెక్కే. ప్రతి ఒక్కరు కూడా లెక్క కంపల్సరిగా దేవుని దగ్గర చెప్పాల్సిందే. ఈ రోజున 1,00,000 కోట్లు సంపాదించావా, 2 కోట్లు సంపాదించావా, 2 లక్షల కోట్లు సంపాదించావా, ఎన్ని కోట్లు సంపాదించినా నువ్వు వేసుకునే కోట్లే మిగిలిపోతాయేమో కానీ ఆ డబ్బు మిగలదు. తప్పనిసరిగా నువ్వు లెక్క చెప్పాలి. దేవుని దగ్గరికి రావాల్సింది. దేవుని వాక్యం సెలవుస్తుంది. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు గమనించండి. నా పాపంలో నాకు కనపడుతూనే ఉంది. నీకే కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి నేను పాపం చేశాను అని చెప్పి నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు. నీతిమంతుడుగా. చాలు సిస్టర్, దేవునికి స్తోత్రం కలుగును కాక. దావీదు మహారాజు చాలా పశ్చాత్తాపడ్డాడండి. తన దిండు కూడా తడిసిపోయినట్టుగా, తన పరుపు కూడా తడిసిపోయేంతగా ఏడ్చాడు. దిండ్లు లేక పరుపు మొత్తం కూడా తడిసిపోయేంతగా ఏడ్చాడు అని అంటే వర్షం పడిందా అనుకోవాలి, మనం వాన చినుకులా అనుకోవాలి. అంతగా కన్నీళ్లు కార్చి తన తప్పును క్షమించమని దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టుకున్నాడు. ఏమైనా దేవుని సంగమం, మనం ఎప్పుడైనా తప్పిదం చేసినప్పుడు ఏం కాదు లైట్ తీసుకో అంటారు. లైట్ తీసుకోవడం కాదు, వెయిట్ చేస్తాడు దేవుడు. లెక్కగా
తక్కెట్లో వేసి తూస్తాడు తప్పనిసరిగా. మనం చిన్న చిన్న విషయాలు అబద్ధాలు ఆడుతూ ఉంటాం, చిన్న చిన్న విషయాలకు మాట మాటకు అబద్ధాలు ఆడుతూ ఉంటాం. చాలా తప్పండి, అది చేయొద్దు. మనం లెక్క ఉంటుంది దేవుని దగ్గర, లెక్క తీసుకుంటాడు తప్పనిసరిగా దావీదు మహారాజు. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు 11వ వచనంలో చూస్తే, నీ పరిశుద్ధాత్మను నా ఎదుట నుండి తీసేయకు అంటున్నాడు. నీ సన్నిధిలో నుండి, నీ సన్నిధిలో లేక నీ మందిరములో నుండి నన్ను త్రోసివేయకుము. నన్ను తోసేయద్దు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేయద్దు అంటున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఇంతవరకు అనేకులు అనుభవించారు దేవుని కనపరిచేటప్పుడు. దాన్ని తీసేయద్దు అంటున్నాడు. దేవుని ఆత్మ లేకుండా మనం పని చేయలేం. ఆత్మ లేని జీవితం గుండె లేని జీవితమే. గుండె లేకుండా ఎవరన్నా బ్రతకగలరా అంటే ఎవరు బ్రతకలేరు. ఏమైంది అంటే గుండె ఆపరేషన్ అయింది, ఉంటాడో పోతాడో తెలియదు. మెయిన్ గుండెనే మెయిన్ అన్నమాట. గుండెకాయ లాంటి ఆత్మ నీకు లేకపోతే కనుక, గుండెకాయ లాంటి అభిషేకం నీతో లేకపోతే కనుక నువ్వు ఉండి వేస్ట్. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ సమయంలో దేవుని ఆత్మ ప్రకారం, దేవుని వాక్య ప్రకారము దావీదు ఎప్పుడైతే కన్నీళ్లు కార్చి దేవుని దగ్గరకు వచ్చి మరి తిరిగి తప్పిదము చేయకుండా సరి చేసుకున్నాడో అప్పుడే దేవుడు ఆయన పిల్లల్ని దీవిస్తానని వాగ్దానం చేశాడు. 84 కీర్తనలు వద్దు, అవసరం లేదు మనకు. కానీ దేవుని స్తోత్రం కనుక కరెక్షన్ అక్కడ జరిగిపోయింది, అంటే దిద్దుబాటు అక్కడ జరిగిపోయింది. మోషేను మనం తీసుకుందాం, దేవునికి స్తోత్రం. మోషే కూడా ఒక తప్పిదం చేశాడు. మోషే అనగా నీటి నుండి తీయబడిన వాడని అర్థం. చాలా మంచివాడు, భూమి మీద అతని వంటి వాడెవడు లేడు, సాత్వికుడు అని చెప్పి దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. సాత్వికుడా మోషే? సాత్వికుడా? ఒకడిని చంపి, ఐగుప్తుని ఒకడిని చంపి ఇసుకలో పాతిపెట్టి వచ్చాడు. పారిపోయి వచ్చాడు. పారిపోయి వచ్చిన తర్వాత దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనను సాత్వికుడు అని చెప్తున్నాడు. అంతవరకు సాత్వికుడు అనలేదు ఆయనను. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, మనం ఒకప్పుడు భయంకరమైన పరిస్థితిలో ఉండొచ్చు, కానీ ఇప్పుడు మార్చబడిన వారము, ఇప్పుడు నేర్చుకునబడిన వారము, ఇప్పుడు దేవుని కొరకు ప్రాణమిచ్చువారుగా తయారు చేయబడిన తర్వాత దేవుడు మెచ్చుకొని నీకు ఒక కొత్త పేరు ఇస్తాడు. పేరు మార్చడు, కానీ నీలో ఒక గొప్ప మరి ప్రవక్తను, ఆత్మ కలిగిన వాడినో, దేవునితో నిబంధన చేసుకున్న వాడితో పోలుస్తాడు అక్కడ. ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మోషే బలమైన వాడే, నతివాడే, కానీ దేవుని ఆత్మ తనలోకి వచ్చినందుకు గాను తను బలవంతుడుగా లక్షల మందిని నడిపించాడు. 6 లక్షల కాలు బలము అని వాక్యం సెలవిస్తుంది. అనగా 6 లక్షల మందిని లెక్కించారు. కొంతమందిని లెక్కించని వారు ఎంతోమంది ఉన్నారు. చిన్నపిల్లలు లెక్కించరు, వృద్ధులను లెక్కించరు, మరి ముసలి వాళ్ళని లెక్కించారు. కాబట్టి వాళ్ళందరూ కలిపితే 20 లక్షల వరకు ఉండొచ్చని అప్రాక్సిమేట్గా అంచనా. 20 లక్షల ప్రజల్ని ఆయన వాగ్దాన దేశంలోకి నడిపిస్తున్నాడు. వాగ్దాన దేశంలోకి నడిపిస్తున్న తను ఒక చిన్న పొరపాటు, ఒకే ఒక మాట అన్నాడండి. ఆ మాట నాకు కూడా ఎందుకు అయింది ఇట్లా, ఎందుకు ఈ రీతిగా చేశాడు అని నేను ఆలోచన చేసినప్పుడు కీర్తనలో 106వ కీర్తన 33వ వచనం ఒక మాట చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనం ఒక మాట చూడండి. ఫస్ట్ సంఖ్యాకాండం చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 10వ వచనం. మిగతా వాళ్ళు ఎవరు చదవట్లేదండి? ఎవరిని చదివేందుకు తీర్మానం తీసుకోలేదా? ఎవరు? నాకు ఉద్యోగం రావద్దు అనుకున్న వాళ్ళు, నాకుంటే పనులు దొరకొద్దు అనుకున్న వాళ్ళు ఏం చదవద్దు. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు, సమాజం అనగా జనాన్ని పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. చాలండి, దేవుని స్తోత్రము. ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పి విసిగిస్తూ ఉంటారు. నేను ఒకసారి 2 సార్లు మెదక్ తీసుకెళ్ళాను మన చర్చ్ మెంబర్స్ను. అయ్యగారు కొంచెం నీళ్ళ కాపుతారా, కొంచెం వంటలు పోస్తాము, కొంచెం అక్కడ చెట్ల గాలి పీల్చుకున్నాము, లేకపోతే టిఫిన్ చేస్తాము, ఆ పిల్లోడికి ఆకలి అవుతుందంట, మరి బండి ఏదైనా ఉంటే ఆపండి. చాలా ఉండే, ఒక్కొక్కటి కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. తీసుకుపోయినప్పుడు వాళ్ళందరినీ అబ్బా ఎందుకు తెచ్చినా నా వీళ్ళను అనేటట్టుగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొక ఆయన అంటాడు,
అరే మా బాబాయ్ వస్తున్నాడు, ఆపండి అయ్యగారు ఆపండి, మీరు అట్లనే వెళ్ళిపోతారా, మా బాబాయ్ వస్తున్నాడు. ఆయన ముందే కేటీఆర్ కొత్తారావు అనేట ఆయన వస్తున్నాడు. అసలు ఆయన లిస్టులో లేదు కదా అంటే, లేదు నిన్ననే రాత్రి దేవుడు మాట్లాడినంటే ఆయన వస్తున్నాడు ఇప్పుడు. ఆయన ఎక్కించుకోకపోతే కనుక ఇక అంతే సంగతులు. ఇక అరే ఇదేంది, అసలే మొత్తం జనం ఫుల్ అయిపోయారు. చెప్పిన వాళ్ళు కొంతమంది, చెప్పలేని వాళ్ళు కొంతమంది, మొత్తం ఫుల్ అయిపోయింది కదా, ఎట్లా చేయాలి? ఏం కాదు అని ఓరిక్కడ ఓరక్కడ ఒక నెత్తి మీద అట్లా కూర్చున్నారు. అయ్యో వీళ్ళంతా డబ్బులు ఇవ్వలేదు, వీళ్ళంతా మనకు చెప్పలేదు, చెప్పింటే ఇంకో బస్సు ఏర్పాటు చేసేవాడిని, లేకుంటే ఇంకేదైనా చేసేవాడిని అంటే ఇక ఏం మాట్లాడేది లేదు. అందరు టక్క లోపల దూరిపోయారు. వాళ్ళని నడిపించడానికి వాళ్ళను అక్కడెక్కడో ఏదో చెరువులోకి తీసుకెళ్ళాం మేము. వాళ్ళను ఒక్కొక్కరిని కాపాడుకోలేక వాడు నీళ్ళలో దుంకుతాడు, పాలలో దుంకుతాడు, చెట్లలో తిరుగుతుంటాడు. వీళ్ళందరినీ పట్టుకొని పోయి తిరిగి రావాలంటే నాకు తల ప్రాణం తోకకొచ్చింది. 50 మంది కూడా లేరు. 20 లక్షల మందిని నడిపించిన మోషే అహరోనులకు ఎంత కోపం వచ్చింటుందో ఆలోచించేయండి. వాడు పిల్లోడు చాక్లెట్ అడుగుతాడు, లేదు నాకు బిస్కెట్ కావాలంటాడు. ఒకడు ఇంట్లోకి పోతే నేను వాడు అంటాడు నాకు ఇది ఇది వద్దు, నాకు ఇంకోటి కావాలంటున్నాడు. మా ఇంట్లోకి వచ్చాడు ఒకడు, మనకి చక్కగా ఆకలి అవుతుందంటే అన్నం పెడితే అన్నం వద్దు అంటాడు, నాకు చాక్లెట్లు కావాలంటున్నాడు. అది కూడా వద్దు, నాకు ఇంకోటి కావాలంటున్నాడు. ఇంత విసిగించారు కనుక ఒక్క మాట అన్నాడండి, ద్రోహులారా అనే ఒక్క మాట అనేసరికి దేవునికి ఆయాసం అనిపించింది. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తున్న జనాంగాన్ని నేను కూడా మిమ్మల్ని తిట్టడానికి ఇక్కడికి నేను సంఘానికి రప్పించట్లేదు, వాక్యం బోధించడానికి రప్పించాను. వాక్యం బలమైన వాక్యం మీకు అందించడం ద్వారా మీ నరాల్లో ఎముకలు మూలుగులు అభిషేకం దిగి రావాలని, దేవుని ఆత్మ పనిచేయాలని ఇక్కడికి రప్పించాం. అంతేగాని నేను మిమ్మల్ని తిట్టడానికి కాదు. తిట్టడానికి దేవునికి సేవకుడికి అర్హత లేదు. కరెక్షన్ చేసే అధికారం ఉంది, సరిచేసే అధికారం ఉంది, దిద్దుబాటు చేసే అధికారం ఉంది. ప్రియమైన దేవుని సంగమా, మోషే ఒకే మాట ద్రోహులారా అనే ఒక్క మాటకు దేవుడు చాలా బాధపడిపోయాడు. ఇక ఎన్నడూ కూడా ఆయన రానివ్వడానికి దేవుడు ఇష్టపడలేదు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25 నుంచి 28వ వచనంలోకి వెళ్ళి చూస్తే అక్కడ దేవుడు ఏమంటున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేద్దాం. ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి చూద్దాం త్వరగా. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 25 నుంచి 28 వచనం వరకు చూస్తే కనుక అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేకు విధించిన శిక్ష లేక మోషేకు దేవుడు ఒక శిక్షా విధిలోకి తీసుకొస్తున్నాడు, అది మనం చూస్తున్నాం. చదవండి. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఎట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. ఇక ఏ మాట్లాడ అవసరం లేదు, ఇక నువ్వు మాట్లాడినవి అయిపోయింది, చాలా అన్నాడు దేవుడు. ఇక ఆయన చేసిన చిన్న పొరపాటు ద్రోహులారా అని చెప్పడమే. మనోళ్ళైతే డైరెక్ట్ తిట్టి పడేస్తారు. ఇక మనోళ్ళైతే ఇష్టం వచ్చినట్టుగా 1 2 3 4 5 6 7 8 అని ఇక అన్ని బూతులే. పాల బూతు కాదు, మళ్ళీ ఇంకేమైనా బూతులు వచ్చేస్తాయి. కానీ ఒక్క మాటకు దేవుడు ఇంకా నువ్వు మాట్లాడే అవసరం లేదంటున్నాడు. మాట్లాడే అవసరమే లేదు. ఇంకా చదవండి. ఇంకా నీవు ఈ యోర్దానును దాటకూడదు, నీవు యోర్దానును దాటొద్దు అంటున్నాడు. ఇక యోర్దాను దాటి ముందుకు వెళ్ళే అవసరం లేదంటున్నాడు. ఇక ఎంత పెద్ద శిక్ష విధిస్తున్నాడో దేవుడు చూడండి. గాని నీవు పిగ్లా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును, ఉత్తర వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరి చూడుము. దేవునికి స్తోత్రం. కొండెక్కయ్యా, కొండెక్కితే నేను వాగ్దానం చేసిన వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం కనపడుతుంది, చూడు. కానీ అందులో ప్రవేశించద్దు. చాలా బాధ కలిగింది నాకు కూడా. ఒక మంచి దైవజనుడు, సాత్వికుడు అన్నవాడు, భూమి యందు అతని వంటి వాడెవడు లేడు అని చెప్పిన దేవుడు మరి ఆయనకి శిక్ష విధించాడంటే ఎంత భయంకరమో ఆలోచించండి. ఎందుకంటే ఆయన రోషం కలిగిన దేవుడు. దహించు అగ్ని,
మన దేవునికి రోషం ఎక్కువ. అందుకని మనం కూడా ఎప్పుడైనా రోషం కలిగి ఉండాలి. ఎక్కడ పోయినా రోషం కలిగి మాట్లాడాలి. ఈ పని చేయమంటారా చేయొద్దా చెప్పండి సార్, చెప్పండి అని చెప్పాలంటే మనం రోషం కలిగి మాట్లాడాలి. వాళ్ళ కాళ్ళొత్తుతూ ఏళ్ళొత్తుతూ మాట్లాడవలసిన అవసరం లేదు. ఎదుటివాడి దగ్గర మనం తల ఎత్తుకొని ఉండాలి, దించవలసిన అవసరం లేదు మనం. ఎందుకంటే జీవం గల దేవునితో ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవం గల దేవునితో ఉన్నాం. మోషే వెళ్ళలేకపోయాడు ఎక్కడికంటే, వాగ్దాన దేశంలోకి వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే చిన్న పొరపాటు చేయడం ద్వారా. మరొక భక్తుడిని పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఒక పెద్ద పొరపాటు చేశాడు. ఆ పొరపాట్ల గురించి ఆయన చెప్తూ ఉంటాడు. మొదటి తిమోతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. టైం లేదు కనుక మనం చాలా చక్కగా టైం షార్ట్లో వెళ్తున్నాము, త్వరగా ముగించేద్దాం. 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనము 13వ వచనము చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు. సైమాన్ ఎక్కడున్నాడు? పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. పూర్వం ఏమున్నాడంటే అక్కడ ఆయన హింసకుడు, దూషకుడు. అందుకనే భక్తుడు చాలా చక్కగా పాట రాసినప్పుడు ఈ పాట నేను ఎప్పుడు పాడడానికి ఇష్టపడతా ఉంటాను. హింసకుడు, దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు, దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, సౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. దేవుని స్తోత్రం. ఇక్కడ బలమైన మాటను నేను చదివి ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును కాక. 13వ వచనము మనము చదువుతున్నప్పుడు ఒక మాట, చాలా చక్కని మాట రాయబడి ఉంటుంది. దయచేసి చూద్దాం ప్రియమైన దేవుని సంగమా. 13వ వచనము చదువుతారా సిస్టర్? నేను చదవమంటారా? నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. నేను ప్రభువైన యేసుక్రీస్తు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి తెలియక అవిశ్వాసం వలన, ఇక్కడ ఈ మాటను జాగ్రత్తగా గమనించండి, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కనికరింపబడి తిని. ఇది చాలా విలువైన మాట, దయచేసి గమనించండి, అండర్లైన్ చేసుకోండి. తెలియక చేసిన తప్పిదము. నాకు తెలిసి చేయలేదయ్యా, తెలియక చేశాను అంటున్నాడు ఇక్కడ. మనం ఎప్పుడైనా సరే తప్పులు ఎప్పుడు చేయాలంటే తెలియక చేయాలి, కానీ తెలిసి చేస్తే కనుక దేవుడు వాటిని క్షమించాడు. తెలిసి ఈ తప్పు చేసావా అని చెప్పి కోర్టు వారు ఐపీసీ సెక్షన్ 303, 606, 404 అనుకుంటా, ఈ సెక్షన్ల కింద నీకు 3 నెలల కారాగార శిక్ష, లేకుంటే 5 నెలలు, 1 సంవత్సరము, 10 నెలలు, లేకుండా మర్డర్ చేస్తే 7 ఏళ్ళు, 14 ఏళ్ళు అని చెప్పి జైలు శిక్ష వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభు నేను తెలియక చేశాను కనుక ప్రభు నన్ను క్షమించాడు అని చెప్తున్నాడండి. ఇది గొప్ప విషయం. దేవుని స్తోత్రం కలుగును గాక. సౌలుగా ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పిదములు ఎన్ని అంటే, ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడును, అన్నిట్లో అన్నీ ఉన్నా నేను. తాగుబోతును, తిరుగుబోతును, తిట్టుబోతును, వ్యభిచారం
వ్యభిచారిని అన్నీ ఉన్నా కానీ నేను ఇప్పుడు ప్రభువులో, ఆయన వ్యభిచారి కాదు, కానీ ఆయన అంటున్నాడు, నేను ఒకప్పుడు హింసకుడను, దూషకుడను, హింస చేశాను, దూషించాను, బాధ పెట్టాను. ఎవరినంటే స్టిఫెన్ను చంపడానికి ఆయన అనుమతి ఇచ్చినట్టుగా అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం చివరి వచనం ఉంటుంది. ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకోండి. ఆయన రక్షింపబడిన విధానమును మనం చూస్తే గతంలో తనను ఏ రీతిగా దర్శించాడో ఆ మార్గములో దర్శించినప్పుడు 3 దినములు అన్నపానములు లేకుండా కన్నీళ్లు కారుస్తూ దేవుని వేడుకొని తను పశ్చాత్తాపపడి తను పూర్తిగా మారు మనసు పొందిన సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవుని కొరకు సమర్పించుకున్నాడు, చనిపోవడానికి సిద్ధపడ్డాడు, పూర్తిగా మారు మనసు పొందాడు. కనుక నేను కనికరింపబడ్డాను అని చెప్తున్నాడు. మీరు కనికరింపబడ్డారా అని దేవుడు మిమ్మల్ని అడిగితే నువ్వేం చెప్తావు? ఆన్సర్ ఏముంది? నీ విషయంలో, నా విషయంలో ఈ రోజున నువ్వు నిజంగా తప్పు చేసావు. ఎన్ని తప్పులు చేసావంటే లెక్కిస్తే పుస్తకాలు సరిపోవు రాయడానికి. అన్ని తప్పులు. రోజు అబద్ధాలతోనే కాపురము, అబద్ధాల పిల్లలు, అబద్ధాల భార్య, అబద్ధాల పని, అబద్ధాల జీవితము, అబద్ధాల అన్నము, అంతేగా మొత్తం జీవితం అంతా అబద్ధాలు. ఎవరివయ్యా, ఏం చేస్తున్నావా అంటే అబద్ధాల కంపెనీకి మేనేజర్ను నేనే కదా అంటాడు. దేవుని స్తోత్రం. కొంతమంది పేరే మరి దయాకరను లేకుంటే మరి నీతిరాజు అని పేరు పెట్టుకుంటారు, కానీ నిజానికి వాళ్ళు అబద్ధాలు రాజు అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అబద్ధానికి జనకుడు ఎవడు అంటే సాతాను. దేవునికి స్తోత్రము. వాడు నెత్తి మీద ఉంటే మనం ఏం చెప్పలేము, ఇక మొత్తం అబద్ధాలే. ఇప్పుడు మీరు హైకోర్టు దగ్గరికి కానీ లేకుంటే సివిల్ కోర్టు దగ్గరికి వెళ్తే కనుక చాలామంది ఖాళీ కనపడతారు. ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి 1000 రూపీస్ తీసుకుంటారు, అంతే. 1000 తీసుకుంటాను సార్, 1000 రూపాయలు. ఏం సాక్ష్యం చెప్పాలి సార్? నువ్వు అక్కడ లేవు, అది చెప్పాలి కదా. రైట్, ఓకే, 2000 ఇచ్చే. 2000 తీసుకుంటాడు. ఆడికొచ్చి, జడ్జి గారు నేను అక్కడ ఉన్నాను, ఈయన లేడు అక్కడ, 2000 తీసేసుకొని పోవాలి. అబద్ధాలతో కాపురం చేస్తున్నారు. నల్ల కోటు వేసుకున్న లాయర్ కూడా దొంగ సాక్ష్యాలతో అవినీతిని చేస్తూ బ్రతుకుతున్నారు ఈ రోజున. తెల్ల కోటు లోపల ఉంటుంది, నల్ల కోటు బయట ఉంటుంది. అంటే అబద్ధాలు ముందు ఉంటాయి, తెల్లదనగా స్వచ్ఛమైంది లోపలికి వెళ్ళిపోతుంది. ఈ రోజున ప్రతిదీ అమ్మబడుతుంది. న్యాయం అమ్ముడుపోయింది ఈ రోజున. కానీ దేవుడు మాత్రం నేను లెక్క తీస్తానంటున్నాడు. దేవుడు తోలు తీస్తానంటున్నాడు. గమనించండి, మనం మాట్లాడే ప్రతి మాటకు దేవుడు లెక్క చెప్పాలి అంటున్నాడు. జాగ్రత్త సుమా. దేవునికి స్తోత్రము. ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో నువ్వు చేర్చబడాలంటే తప్పనిసరిగా నీ తప్పులను సరిచేసుకొని నువ్వు తెలియక చేస్తే కనుక నీ తప్పులను దేవుడు క్షమించేస్తాడు. పాపాత్మురాలైన ఒక స్త్రీ తెలియక చేసిన పాపములను బట్టి ప్రభు క్షమించి నీ కన్నీటితో నీ పాపములు క్షమించబడ్డాయి పోమా, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ కన్నీటి ద్వారా నువ్వు ఇక పాపము చేయకుమని ఆమెను పంపించేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు అలాంటి హృదయం కలిగిన వాడు. మనం కూడా క్రిస్టియన్స్గా యేసుక్రీస్తును కలిగిన వారుగా తప్పిదములు చేస్తూ ఉంటాము, కానీ కరెక్షన్ సరిదిద్దుకునే మనసు, సరిదిద్దుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. కనుక నీ మనసు సరిదిద్దుకునేటట్టుగా మార్చబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దయచేసి గమనించండి. 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను, టైం అయిపోతుంది. 1:10 ముగించేస్తాను ప్రియమైన దేవుని సంగమా. అందుకనే ఈ రోజున ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కని మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక దేవునికి స్తోత్రం 2వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన ఫిలిప్పు గారు చాలా చక్కని మాట ద్వారా ఇక్కడ మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు, అందరినీ హెచ్చరిక చేస్తున్నాడు. దయచేసి చూద్దామా. అపోస్తలుడైన పౌలు గారు మరి ఫిలిప్పీయులకు ఉత్తరం రాస్తూ ఫిలిప్పీ సంఘాన్ని నా ప్రియులారా అంటున్నాడు. మిమ్మల్ని అందరినీ మీరు ఎప్పుడును విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రము. దేవుడు ఉన్నప్పుడు ఒక టైప్లో ఉంటారు, దేవుడు లేనప్పుడు ఒక టైప్లో ఉంటారు. పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒక టైప్లో, పాస్టర్ గారు లేనప్పుడు ఒక టైప్లో, చర్చిలో ఒక టైప్లో ఉంటారు, మళ్ళీ లోకంలోకి వెళ్ళినప్పుడు ఒక టైప్లో ఉండకండి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి. మీరు చర్చిలో ఎట్లా ఉంటారో మరి బయట కూడా అట్లనే ఉండండి. చర్చిలో మాత్రం ఒక టైప్లో మామూలు డ్రెస్సులు, మామూలు అలంకరణ, పౌడర్లు లేవు, అన్నీ వాడిపోయిన మొక్కలు వేసుకొని చర్చికి వస్తారు. అదే కనుక ఏదైనా పెద్ద మనిషో చిన్న మనిషో ఇంకేదైనా ఫంక్షన్ అయితే మాత్రము అక్కడ హీరోయిన్లకు ఏం తక్కువ ఉండరు. వీళ్ళే మనోళ్ళే అంత హీరోయిన్లు, అంత క్యాబరే డాన్సర్ లేక అందరూ ఒక్కొక్కరు 1 కిలో మరి అవి కొనుక్కుంటారేమో, మరి పౌడర్ కొనుక్కుంటారో లేకుంటే పిండి కొనుక్కుంటారో లేకుంటే ఏం కొనుక్కుంటారో కానీ నాకు తెలియదు. మాత్రము మొత్తానికి సున్నం అయితే బాగా రాసుకొని బాగా అందరూ అక్కడ అంతా కనపడుతూ ఉంటారు. నేను చెప్పాను కదా, ఈ మధ్య ఒక పెళ్ళికి పోయినప్పుడు ఒక ఆమె డ్యాన్స్ చేస్తా పాట పాడింది. మొత్తం ఇదంతా మరి
అంత కలర్ అంతా ఇక్కడికి వచ్చేసింది. ఆమె ఖర్చు తీసుకొని రాసుకుంటుంటే అంతా కలర్ ఉంది. ఏంటి ఇదేంటి ఇట్లా అయిపోయింది అరే అనుకుంటే ఆమె మొత్తం కలర్తో ఉంది. ఆమె దేవుని స్తోత్రం కలుగును గాక. కలర్ పూసింది దేవుని స్తోత్రము. ఆ కలర్తో వచ్చింది ఆమె దేవుని స్తోత్రం. ఆమె ఒరిజినల్ కలర్ బ్లాక్ నలుపు, కానీ ఆమె బాగా కలర్ అయిపోయింది. కానీ దేవుని పాట మాత్రం కలర్ లాగా వాడాలని ఇట్లా డాన్స్ చేస్తూ ఉంది ఆమె. దేవుని స్తోత్రము. ఈ డాన్సులు, ఈ కలర్లు నీకు దేవుని రాజ్యానికి పంపించవండి. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. తప్పు మీద తప్పు జరుగుతుంది అక్కడ. అందుకని నువ్వు సరి చేసుకోమని దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. మరి ఆమె జీవితం ఏంటో అని నేను చూసినప్పుడు భర్తను వదిలేసింది, ఇష్టానికి బరి తెగించి ఈ రోజున తిరుగుతూ ఉంది అని మరి చాలామంది అంటున్నారు. నేను అనట్లేదు, కానీ దేవుని స్తోత్రము. నీ జీవితం ఎందుకు ఆ రీతిగా మార్చబడింది అనేది ఆలోచన చేస్తే నువ్వు తప్పిదం చేస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వు దేవునితో నిలబడినప్పుడు, నేను మీతో లేని సమయంలో కూడా భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణను కొనసాగించండి అని పౌలు గారు మాట్లాడుతున్నారు. సొంత రక్షణ అనగా ఎప్పుడు కూడా నీకు దేవుడు వెనకున్నాడు ముందున్నాడని భయం వణుకుతో ముందుకు వెళ్ళాలి. అంతే. ప్రతి మాట్లాడి ముందు వెనక రెండు కూడా ఆలోచన చేయాలంట. ముందు ఆలోచన చేయాలి, వెనక ఆలోచన చేయాలి. కొంతమంది అరే ఓరే అంటూ ఉంటారు. ముందు ఒక అరే, వెనక ఓరక అరే ఓరే అనడానికి ఎక్కువ ఇష్టపడతారు. కానీ నీ సరి చేసుకునే నీ మాటలను జాగ్రత్త చూసుకోమని మాత్రము దేవుడు వాక్యంతో నిన్ను ఈ రోజున మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని సంగమా. నీ ఆత్మను కుళ్ళుబట్టనివ్వద్దు. నీ జీవితాన్ని సరిచేసుకునే ఒక అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ అవకాశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక గమనించండి ప్రేమన దేవుని సంఘమా. దేవుని ఆత్మను కలిగి జీవిస్తున్నావా? అయితే నువ్వు తప్పనిసరిగా నీ పొరపాట్లను నువ్వు సరిచేసుకునే అధికారం, అవకాశం దేవుడు ఇస్తున్నాడు. అందుకనే ఎవరైనా సరే తన పొరపాట్లు ఎవరు గ్రహించగలిగిన స్థితిలో లేరు. కానీ దేవుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి ఒక్కరు లెక్క నువ్వు మాట్లాడుతున్న ప్రతిదీ, నువ్వు కూర్చున్నది, లేచింది, నిలబడింది, మాట్లాడుతున్న ప్రతి మాట కూడా దేవుని యొక్క జీవగ్రంథంలో లెక్కించబడి ఉంటుంది. జీవగ్రంథంలోకి వెళ్ళాలంటే తప్పనిసరిగా నీవు జాగ్రత్తగా ఉండాలి. సొంత రక్షణను కొనసాగించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. జాగ్రత్తగా. అందుకనే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చూసినట్టయితే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, నా మాట వినండి అంటున్నాడు. నా మాట ప్రకారం వినండి, నా ఆజ్ఞ ప్రకారం నడవండి, నా ఆలోచన ప్రకారం నడవండి. అప్పుడు మీకు సరైన కాలంలో మీకు వ్యవసాయము, సరైన కాలంలో నీకు పనులు ఇస్తాను, సరైన సమయంలో నీకు ఉద్యోగం ఇస్తాను, సరైన సమయంలో నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి చూద్దాం. ఒక మాట ముగించేస్తాను, తరగండి. ద్వితీయోపదేశకాండం 11, 13వ వచనం నుంచి 15వ వచనముల వరకు చదవడం. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణమైన మంచి హృదయముతో, మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను, జీవం గల దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించాలని నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల, ఆజ్ఞలు జాగ్రత్తగా వినాలంటే మీ దేశమునకు వర్షము, మీ దేశం మన దేశానికి అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించెదను. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడు వర్షం ఇస్తున్నాడంటే వారం 10 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం ఇస్తున్నాడు. అది నాకు చాలా సంతోషం కలిగింది. ఈ వర్షాలు చాలా మందికి ఉపయోగకరమే. దేవుడిచ్చే వర్షాలు నష్టమేం కావండి. నేను ఎందుకని ఎప్పుడు దేవుడు వర్షము ఆపమని ప్రార్థన చేయను, కానీ వేరొక చోటికి పంపించు ప్రభువా, ఇక్కడ కొంచెము ఈ సమయంలో పని ఉంది అని చెప్పి ప్రార్థన చేస్తాం. ప్రభా, ఇక్కడ ప్రార్థన ఆటంకంగా అవుతుంది కనుక కొంచెం వేరొక చోటికి వెళ్ళి ఈ వర్షం అక్కడ ఇవ్వండి ప్రభా. ఈ సికింద్రాబాద్కి వస్తే మన సికింద్రాబాద్లో ముందు నిండేవి డ్రైనేజీలే, రెండోది మరి పేద గుడిసెలు, మూడవది పక్కనున్న నాలాల పక్కనున్న ఇళ్ళన్నీ కూడా నీళ్ళమయం అయిపోతూ ఉంటాయి. దీనివల్ల నష్టపోయేది కేటీఆర్ గారు నష్టపోతారా, కేసీఆర్ గారు నష్టపోతారా, రేవంత్ రెడ్డి నష్టపోతాడా, లేకుంటే రాజకీయ నాయకులు నష్టపోతారంటే వాళ్ళు ఎవ్వరు నష్టపోరు. వాళ్ళంతా బంజారా హిల్స్లో ఉంటారు, వాళ్ళంతా కొండ మీద ఉంటారు అనమాట. వాళ్ళంతా అందరూ జూబ్లీ హిల్స్ అని అంటే హిల్సే, కొండ మీదనే ఉంటారు వాళ్ళు. కొండ కింద ఉండేదంతా మనమే. కనుక గమనించండి. మా చిన్నతనంలో లేక నేను వివాహం అయిన తర్వాత ఒక ఇల్లు కొనుక్కుంటే ఆ ఇంట్లో ఎప్పుడు వర్షం వచ్చినా మా ఇంట్లో ఫస్ట్ పలకరించేవి, హాయ్ అని పలకరించే మా ఇంట్లో నీళ్ళు. అంటే ఎప్పుడు చూసినా కూడా మా బీరువాలో కొంచెము, మా మంచం మీద కొంచెము, మా ఇంట్లో కొంచెము, మరి బాత్రూంలో కొంచెము, అన్ని చోట్ల ఇల్లంతా నీళ్ళే. అంటే ఇల్లంతా పండగ అనమాట, వర్షం పంట మాకు. ఇక
వర్షం పంట వస్తే ఏం కాదు, కానీ మురికి నీళ్ళ పంట కూడా ఉండేది. దేవుని స్తోత్రం కలుగును గాక. డ్రైనేజీ పంట, ఆ పంటను చూసి మేము ప్రార్థన చేసినాం, ప్రభా దయచేసి మాకు ఇక్కడ నుంచి విముక్తి కలిగించు, విడుదల కలగచేయి అని. అపార్ట్మెంట్ తీసుకుంటే అపార్ట్మెంట్ కూడా ఏం తక్కువ లేదు. దేవుని స్తోత్రము, అక్కడ వర్షము ఇక్కడ వర్షం అనేటట్టుగా మొత్తం చుట్టుపక్కల నుంచి అంతా వర్షమే. ఆ నీళ్ళన్నీ మళ్ళీ ఇంట్లోకి వచ్చేవి. అయ్యో అపార్ట్మెంట్లో బాగుంటుంది కదా అనుకుంటే అక్కడ కూడా వర్షమే. ఎక్కడ పోయినా ఒక నేను వీడని నేను అని ఒక దయ్యం వచ్చినట్టు ఎప్పుడు ఆ నీళ్ళు అని మా వెంటే ఉండేవి. దేవునికి కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు కొంచెం కొండ మీద, నేను కూడా చిన్న కొండ మీద ఉన్నట్టు చిన్న కొండ మీద దేవుడు ఇచ్చాడు నీళ్ళు. దేవుని స్తోత్రం. దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. అంతే, నువ్వు తప్పును సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. మోషే దీవించబడ్డాడు, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. దావీదు తన పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇప్పటికీ నెరవేరుస్తున్నాడు. నీ పట్ల దేవుడు కార్యం చేయాలంటే తెలియక చేసిన, అవిశ్వాసం వలన చేసిన తప్పును దేవుడు క్షమించి నన్ను బలపరిచాడని ఏ రీతిగా పౌలు గారు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడో ఆ సాక్ష్యం మీలోకి రావాలి. లేచి